ఈరోజు సంగారెడ్డి జిల్లా అధికారి డిఈఓ కార్యాలయం ముందు యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం 2009ను సమగ్రంగా అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడానికి ఖండిస్తూ యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఈఓ సూపరింటెండెంట్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్యని, తక్షణమే ఈ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం చేయాలి, గుర్తింపు లేని విద్యా సంస్థలను తక్షణమే మూసివేయాలని, కమర్షియల్ భవనాల్లో నడుపుతున్న పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలన్నారు. నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రెన్యువల్ పుస్తకాల పేరుతో, యూనిఫామ్ల పేరుతో అనధికారికంగా అధిక భారాలు మోపుతూ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది విద్యాశాఖ అధికారులకు బహిర్గతంగా తెలిసినా ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం 2009ని అమలు చేయాలని, రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, పాఠశాల అమలులో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అమ్మకాలను తక్షణమే నిషేధించాలని అన్నారు. విద్య వ్యాపారం కాదు, జ్ఞానాన్ని పెంపొందించేది తప్ప వ్యాపారం కాదన్నారు. వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో విద్యార్థులు తల్లిదండ్రులతో డిఈఓ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తలారి సందీప్, ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, కమిటీ సభ్యుడు తులసి, నందిని, వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలి. ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల దుస్తుల వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, డ్రెస్సుల వ్యాపారాన్ని నశించాలి. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల పట్ల మానసికమైన ఒత్తిడి నశించాలి. విద్యార్థుల పైన మానసిక ఒత్తిడిని అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలని చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలపై రద్దు చేయాలి. గుర్తింపు లేని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్ని రద్దు చేయాలి. గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్ని రద్దు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్ని రద్దు చేయాలి. విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్ని రద్దు చేయాలి. విద్యా వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్ని రద్దు చేయాలి. జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ, జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కొమ్ము కాస్తున్న విద్యా అధికారులపై సస్పెండ్ చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న విద్యా అధికారులని చర్య తీసుకోవాలి. విద్యార్థుల పట్ల అధికారుల మడి వైఖరి నశించాలి. ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న విద్యా అధికారులు నశించాలి. విద్యార్థులపై చర్యలు తీసుకోలేని విద్యా అధికారులపై నశించాలి. ప్రైవేట్ పాఠశాలలో అక్రమ ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ పాఠశాలలపై అక్రమ ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమ ఫీజులను అరికట్టాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమ ఫీజులను అరికట్టాలి. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క వ్యాపారాన్ని అమలు చేయాలి. విద్యాకు చట్టాన్ని అమలు చేయాలి. విద్యాకు చట్టాన్ని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విద్యా అధికారులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని విద్యా అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కొమ్ము కాస్తున్న విద్యా అధికారులపై చర్యలు తీసుకోవాలి. విద్యా అధికారులపై చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ, జిందాబాద్ యూఎస్ఎఫ్ఐ. నారాయణ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలో అమ్ముతున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. యూఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ జిల్లాలో సంగారెడ్డి కేంద్రంగా పటాన్ చెరువు అట్లాగే జైరాబాద్ కేంద్రంగా విచ్చలవిడిగా అనుమతులు లేకుండా ప్రైవేటు స్కూల్స్ పెద్ద ఎత్తున రావడం అనేటువంటిది జరిగింది. ఎట్లాంటి ఫెసిలిటీస్ లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం విద్యాధికారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుమతి లేకుండా కూడా నడుపుతున్న స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారు కానీ లేదంటే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా విద్యాధికారి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు విచ్చలవిడిగా విద్యా హక్కు చట్టాన్ని విస్మరిస్తూ విద్యార్థుల వద్ద విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం ఫీజులు అర్బన్ ప్రాంతంలో ఎంత ఉండాలి, అట్లాగే పట్టణ ప్రాంతంలో ఎంత ఉండాలి అని చెప్పి ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఎల్కేజీ విద్యార్థికి 35,000 నుండి 45,000 రూపాయలు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా ఈరోజు సంగారెడ్డి కేంద్రంగా కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇంటర్నేషనల్ పేరుతోటి ఈరోజు పెద్ద ఎత్తున స్కూల్స్ వస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలు కానీ నామ్స్ కానీ ఎక్కడ కూడా పాటించకుండా విచ్చలవిడిగా ఈరోజు విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వం చెప్తా ఉంది, విద్యా హక్కు చట్టం చెప్తా ఉంది. ఎక్కడ కూడా పాఠశాలలో పుస్తకాలు కానీ దుస్తువులు కానీ అమ్మడానికి వీల్లేదని చెప్పే చట్టం చెప్తా ఉంది. ఎక్కడ కూడా ఈ చట్టాన్ని ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ అమలు చేయకుండా విద్యార్థులతోటి వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడైతేనే మీరు పుస్తకాలు కొనాలి, ఇక్కడైతేనే మీరు దుస్తులు కొనాలి, బయట కొనడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వ మార్కెట్లో 20 రూపాయలు ఉన్నటువంటి పుస్తకాలని ఈరోజు 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఒక్కొక్క పుస్తకం మీద ఈరోజు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దుస్తుల పేరుతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున విద్యార్థులతో వ్యాపారం అనేటువంటి ముసుగులో ఈరోజు విద్య అనేటువంటి ముసుగులో విద్యను పూర్తిగా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఉన్నప్పటికీ కూడా విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తక్షణమే గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభమైనట్టు ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి ఉన్నాయి, రెన్యువల్ చేసుకోలే. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో అనేక సమస్యలతో ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం మరో పక్క కొత్త చట్టాలను చేస్తూ విద్యను మేము పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతామని చెప్తూ ఉన్నారు.